దీవించి నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక విజ్ఞాపన ప్రార్థన కోరికలు నన్ను మమ్మలను చేర్చినందుకు స్తోత్రాలు. నీ పాదాల చెంతకు వచ్చావు నాయన. ఈ రాత్రి కూడా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు. జీవం కలిగిన మీ మాటలు, ఉజ్జీవింపచేసే మీ మాటలు, మా ప్రాణాలను తెప్పరిల్ల చేసే మీ మాటలు, మమ్మలను బ్రతికించే మీ మాటలు అయ్యా ఈ రాత్రి నాకు మాకు కావాలి తండ్రి. మీ స్తోత్రం. నిరాశ నిస్పృహతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి అయ్యా, వారిని ఉజ్జీవపరచండి నాయన. మీకు స్తోత్రం. పర్వతాలు తొలగిపోయిన వెంటను తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని మరొక మారు వారికి తెలియచేయండి నాయన. మీకు స్తోత్రం. మా ప్రియుల్లో కొంతమంది నలిగిపోతున్నారు, సహాయం చేయండి తండ్రి. విరిగి నలిగిన వారిని నీవు నిర్లక్ష్యము చేసేవాడివి కాదయ్యా. మీకు స్తోత్రం దేవా, మీకు స్తోత్రం. మరి కొన్ని కుటుంబాలలో నెమ్మది లేదయ్యా, మీరే వారికి నెమ్మదిని సమాధానమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. మరి కొంతమందికి ప్రభు అనారోగ్యపు స్థితి, దాని నుండి విడిపించండి, విమోచించండి నాయన. మీకు స్తోత్రం. మరి కొంతమందికి అప్పుల బాధ నాయన, అప్పుల బాధ నుండి నువ్వు విడిపించే దేవుడు అని నాయన సాక్ష్యం చెప్పే స్థాయికి వారిని తీసుకెళ్ళండి ఆయన. మీకు స్తోత్రం. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీ వాక్యంతో దర్శించమని, మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామములో స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సకాలంలో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ఈ రాత్రి మన ధ్యానాంశము జాగ్రత్తగా దేవుని బిడ్డలు ఉండవలసిన 7 అంశాలు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండవలసిన 7 విషయాలను మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని పిల్లలు జాగ్రత్త కలిగి ఉండాలి అనే మాటకు 7 విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అనే వాక్యాన్ని రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. జాగ్రత్త అనేది ప్రతి వారికి అవసరం. జాగ్రత్త లేకపోతే, అజాగ్రత్త ఉంటే చాలా నష్టపోతారు. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. అజాగ్రత్త మంచిది కాదు. మా దగ్గర ఒకడు ఫ్యాన్ బాగు చేయడానికి వచ్చి, కరెంట్ అబ్బాయి ఫ్యాన్ బాగు చేయడానికి వచ్చాడు. ఒక వైరు అందులో పెట్టి ఒక వైరు నోట్లో పెట్టుకున్నాడు. ఏం చెప్పాలి? నోట్లో పెడితే ఏమొచ్చిందమ్మా? మరణం వచ్చింది. డౌట్. ఇక మన ఇంట్లో మరణిస్తే దేవుని నామానికి అవమానమని వాడు ఎగిరి అవతల పడ్డాడు. ఆ వైరడు పక్కకు. ఎందుకు అలా చేశాడంటే నోరు అనుకోలేదు సార్ నేను అంటున్నాను. ఇంకా మన నోట్లోనే పెట్టుకున్నాడు నోరని. అజాగ్రత్తగా ఉండువాడు ప్రమాదంలో పడతాడు. అందుకని మనము కలిగి ఉండవలసిన 7 జాగ్రత్తలు ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలముగా మనము కలిగి ఉండవలసినవి 7 జాగ్రత్తలు. వాక్యములో చూడండి, మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే
వాడు అద్దములో తన ముఖమును చూసుకున్నవాడితో సమానం. మొదటి మాట ఏంటో తెలుసా? మొదట మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలో? వినేదానిలో. ఆమె దేనిలో? భర్త భార్యకు చెప్పిన, భార్య భర్తకు చెప్పిన, లేక బోధకుడు సంఘానికి చెప్పిన జాగ్రత్తగా వినకపోతే అదంతా వ్యర్థం. నీవు మోసపుచ్చుకోవడం అంట. విని దాని ప్రకారము నీవు జీవించకపోతే నిన్ను నీవు మోసపుచ్చుకున్నవాడు అవుతావు, మోసపుచ్చుకున్న దాని అవుతావు. కాబట్టి వినేటప్పుడు ఎలా వినాలి? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. ఆమె జాగ్రత్తగా వినాలి. ఒక కుందేలి తన 3 పిల్లలుంటే ఆ గోతిలో అలా పెట్టుకొని లోయలో రోజు ఉదయాన్నే మేత కొరకు వెళ్ళేటప్పుడు పిల్లలకి చదువుతాడు చెవిలో, మీరు బయటికి రామాకండి. ఆ గోతి ఉంటుంది కదా కుందేళ్ళకి, ఆ గోతిలో నుండి మీరు బయటికి రావద్దని చెబుతారు. రోజు అలా చెప్తుంది, వెళుతుంది, ఆహారం సంపాదించుకొని వస్తుంది. మళ్ళా అది లోపలికి వెళ్ళేసరికి పిల్లలు ఉంటారు, పిల్లలకు పెట్టుకుంటారు, హ్యాపీగా. ఒక రోజట మేత తీసుకొని వచ్చేసరికి 2 పిల్లలే ఉన్నాయి. 3 పిల్లలు ఉండాలి, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక మా 3వ పిల్ల లేదు. ఈ 2 పిల్లలకు ఆహారం పెట్టి అలా బయటికి రాగానే పక్కన గోతిలో ఉన్న తోటి కుందేళ్ళు వచ్చి, నీ 3వ పిల్లేది అని అడిగితే ఆ తల్లి చెప్పిందంట, నా 3వ పిల్లకు చెవులు లేవు. చెవులు? అదేంటి చెవులు ఉన్నాయి కదా. చెవులుండి నేను చెప్పింది విని జాగ్రత్తగా ఉంటే అది బయటికి వచ్చేది కాదు, ఇంకొకరికి ఆహారంగా నోట్లోకి పోయేది కాదు. కానీ యేసు ప్రభువారు అనేక మార్లు ఉపమానం చెప్పి బోధ చెప్పినప్పుడు చివరి ఒక మాట చెప్పేవాడు. ఏమన్నా తెలుసా? చెవి గలవాడు వినుగాక. జాగ్రత్తగా వాక్యము వినేటప్పుడు ఎలా వినాలమ్మా? జాగ్రత్తగా వినాలి. జాగ్రత్త వినడం నేర్చుకుంటే నువ్వు 50% విజయం సాధించినట్టే. జాగ్రత్తగా వినకనే చాలా ప్రమాదం. అందుకని వినే విషయంలో మనమంట జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని పిల్లలకు 7 జాగ్రత్తలు ఉండాలి. వాటిలో మొదటిది వినేదానిలో చాలా జాగ్రత్త. యేసు ప్రభువారు ఎన్నో ఉపమానాలు చెప్తూ చివరగా మాట ఎందుకన్నాడంటే, చెవులున్నాయి కానీ అందరికీ జాగ్రత్తగా వినడంలే. చెవి గలవాడు వినుగాక. వింటున్నావా? నీవు ఏమి వింటున్నావు? జాగ్రత్త కలిగి వింటే నీవు ధన్యురాలవు. వాక్యాన్ని వినేటప్పుడు బహు జాగ్రత్తగా వినాలి. నీవు విని దాని ప్రకారం చేయకపోతేనంట అద్దంలో నీ ముఖము చూసుకున్నట్లే. ఏం చేస్తాం? అద్దంలో ముఖం చూసి అవతలికి వెళ్ళి మర్చిపోతా. నీ అద్దంలో నీ ముఖం చూసుకొని ఇక రోజంతా గుర్తుపెట్టుకో. పక్కకి వెళ్ళగానే ఏమవుతావు? మర్చిపోతావు. చూసినప్పుడు బాగుందా లేదనేది మాత్రమే చూస్తావు. వాక్యం చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా వినకుండా అప్పటికి విని తర్వాత మర్చిపోయి దాన్ని వదిలివేస్తే నిన్ను నీవు మోసపుచ్చుకున్న వాడవు. చాలా సంవత్సరాల క్రితం ఒక అమెరికా నుండి వచ్చిన దొరగారు ఒక పాస్టర్ కంట ఒక ప్యాంట్ ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆయన వేసుకొని చూస్తే చాలా పొడుగు ప్యాంట్. ఎలా ఉంది? చాలా పొడుగు. ఎంత పొడుగు వాళ్ళు, ఎందుకంటే చాలా ఎత్తుకుంటారు కాబట్టి. వాళ్ళ ఇంట్లో భార్యకి చెప్పాడంట, మరి ఆదివారము ఈ ప్యాంట్ వేసుకోవాలి కాబట్టి పొడుగైంది, ఇన్నించెలు కట్ చేసి దాన్ని కుట్టు అని చెప్పారు.
అందరూ ఉన్నారు ఇంట్లో. చెప్పారు, వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి మళ్ళా కొంచెం సేపు వచ్చిన తర్వాత భార్య కనపడలే, ఎక్కడికో వెళ్ళింది. అరే అని కూతురుని వెళ్ళి చెప్పాడంట, అమ్మ నా ప్యాంటు పొడవైంది, నువ్వు ఒక 4 ఇంచులు కట్ చేసి రేపు ఆదివారం వేసు. మళ్ళా ఈయన అలా ఇలా ఇల్లు వచ్చేసరికి సాయంకాలానికి పెద్దమ్మాయి కూడా కనపడదు. వీళ్ళిద్దరికి చెప్పిన వీళ్ళేంది ఇలా చేశారని ఈయన ఒక 4 ఇంచులు కట్ చేసి, ఎంత పొడవైతే అంత కట్ చేసి ఏం చేశాడు, కొట్టుకున్నాడు. ఆదివారం ఆ ప్యాంట్ వేసుకోబోయేసరికి అది ప్యాంటు కాలేదంట, నిక్కర కాలేదంట, మధ్యలో ఉంది. ఎందుకని? భార్య గుట్టింది, కూతురు గుట్టింది. వాళ్ళు గుట్టినరో లేరని వీడు తెలుసుకోకుండా జాగ్రత్తగా విన్నారో లేదో ఈయన గుట్టేసరికి అదేమైంది, పొట్టి. ఇంకే చేసుకోలేకపోయాడు. ఎందుకని? పొట్టిదైపోయింది. అప్పుడు భార్యని అడిగితే, నువ్వు చెప్పావు కానీ నేను చేస్తా కదా, మళ్ళా నువ్వు ఎందుకు పెద్దమ్మాయికి? పెద్దమ్మాయి నీవు చెప్పేటప్పుడు నీ దగ్గరే ఉంది కదా. మా అమ్మకి చెప్పాడే, అమ్మ పుట్టిందా లేదా అని తెలుసుకోవాలి కదా. తల్లి గుట్టింది, పిల్ల కూడా కట్ చేసి కుట్టింది, చివరికి ఈయన కూడా. కొంతమంది ఇళ్లలో ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త, జాగ్రత్త. ఆలోచించండి. వాక్యము వినేటప్పుడు అంట మనం ఎలా ఉండాలి? జాగ్రత్త. ఏమి వింటున్నావు? ఆ వింటున్న వాక్యము నీ జీవితంలోనికి అన్వయిస్తుందా? ఆలోచించ. ప్రభు బిడ్డలో వినే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉందుముగాక. రెండవ జాగ్రత్త చూడండి వాక్యములో. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన అవుతాం. జాగ్రత్త. ప్రార్థన మానుకుంటే ఏమవుతాము చెప్పండి? ఏవి మానుకో అమ్మా. ఇంట్లో ఇబ్బంది వచ్చినా, ఒంట్లో ఇబ్బంది వచ్చినా ఏవి మానుకో. అసలు తినకపోతే జ్వరం వచ్చి పడుకున్నాను లేపి కొంచెమన్నా తినమన్నా. తినకపోతే నీరసం అవుతుందంట, లేపి ప్రార్థన చేసుకోని అడుగుతామా? జ్వరం వచ్చి పడుకోలుగుతుంటే ఏం ప్రార్థన లే, పడుకో అంటాం కదా. ఇక్కడ సమూయేలు గారు అంటున్నారు, నా మట్టుకు నేను ప్రార్థన చేయడం నేను మానుకుంటే అది ఏమవుద్ది? పాపమవుద్ది. జాగ్రత్త. ప్రార్థన ఎన్నడూ ఏ పరిస్థితుల్లో మానుకోకూడదు. ఆమె లోకము తల్లక్రిందులైన, పరిస్థితులన్నీ తారుమారైన ఏం మానకూడదు చెప్పాలి? ప్రార్థన మానకూడదు. బాగా గుర్తుపెట్టుకో, ప్రార్థన మానకూడదు. ఎందుకో తెలుసా? అది నీకు పాపమవుద్ది. ఆమె జాగ్రత్త. నీకొచ్చే ఇబ్బందులను బట్టి ప్రార్థన మానుకుంటున్నావా? జాగ్రత్త. అది నీకు పాపమవుద్ది. నీకొచ్చిన అనారోగ్యపు స్థితిని బట్టి ప్రార్థన మానుకుంటున్నావా? అది నీకు పాపమవుద్ది. గొప్ప దైవజనుడికి మధ్యాహ్నం 2 అయిపోయింది, ఉదయం నుంచి ఏమీ తినలా, ఆకలేస్తావు. ఆకలేస్తా ఉంటే అలా వెతుక్కుంటూ వెళ్ళి ఒక చెట్టు ఉంటే చెట్టు కింద మోకరెళ్ళి ప్రార్థన చేస్తాను. నువ్వు ఎప్పుడైనా ఆకలి అయితే ప్రార్థన చేసావా? మా ఆకలి అయితే ఆకలేస్తావు కదా, ప్రార్థన చేయాలి. ఆయన వెళ్ళి చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడంట, వినండి అయ్యా, నీకు ఆకలేస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళి ఏ హోటల్లోకి వెళ్ళి ఏ భోజనం చేయాలంటే ఆ భోజనము జోబులన్నీ తడిగితే 1 రూపాయి కూడా చెప్పండి. మరి ఎట్లా పోవాలి హోటల్కి? బాగా డబ్బులుంటే పెద్ద హోటల్కి వెళ్తాం, కొంచెం డబ్బులుంటే కొద్ది చిన్న హోటల్కి వెళ్తాం. అసలు డబ్బు లేకపోతే హోటల్కు వెళ్ళమ్మా. దేవుడు చెప్పాడంట, నువ్వు ఏ హోటల్కి వెళ్ళా, ఎంత మంచి భోజనం తింటావు నా కుమారుడా, నువ్వు వెళ్ళిపోవచ్చు. లేచాడు,
ప్రార్థన ముగించి లేచాడు, నేరుగా ఒక పెద్ద హోటల్ ఎదురుకొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూర్చొని, వినండి, కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నా జోబిలో డబ్బులు లేవయ్యా, నువ్వు వెళ్ళమన్నావు, నేను ఈ హోటల్కి వచ్చా, కూర్చున్నా. మరి వడ్డించేవాడు ఆర్డర్ అడుగుతున్నాడు. మళ్ళా దేవుడు చెబుతున్నాడట, నువ్వు ఏమి తినాలనుకుంటే దానిని పిలిచాడు. మంచి భోజనం ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి భోజనం తీసుకొచ్చి పెట్టాడు. వెంటనే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నువ్వు చెప్పినట్టే ఆర్డర్ ఇచ్చాను, కానీ నా జోబిలో డబ్బు లేదయ్యా. హాయిగా నిరభ్యంతరంగా తినమన్నాడు అంట దేవుడు. చక్కగా భోజనం చేశాడు. బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు, వడ్డించాడు. బిల్లు తీసుకున్న తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తున్నాయ్యా, బిల్లు వచ్చింది నా దగ్గర. ఎన్ని ప్రార్థనలు అయ్యి లెక్కేశారా? ఈ మధ్య ఒక చోట 3 మార్ల ప్రార్థన గురించి బోధ చేస్తుంటే ఒక ఆమె లేచయ్యా, నేను 5 మార్లు ప్రార్థన చేస్తాను. చప్పట్లు కొట్టి 5 మార్లు ప్రార్థన చేస్తాను. అయినా ఆటంకాలు ఎదురుగా వస్తున్నాయి, వెనక్కి వెళ్ళట్లా. ఎలా వస్తున్నాయి? అప్పుడు నేను చెప్పానమ్మా, కాయలున్న చెట్టుకే చెప్పాలి దెబ్బలు ఉంటాయి, కాయలు లేని చెట్టు జోలి ఎవరు. నువ్వు 5 మార్లు ప్రార్థన చేస్తున్నావు, అందరికంటే 2 మార్లు ఎక్కువ, అందరికంటే 2 మార్లు ఎక్కువగానే నీకు శోధనలు కూడా వస్తాయి. కాబట్టి ఈయన అప్పుడు ప్రార్థన చేయగానే వెళ్ళు బిల్లు కట్టంటున్నాడు దేవుడు. జోబిలో ఏమో డబ్బులు లేవు, జోబిలో అమ్మా మనమైతే పడిపోదు అని అక్కడ దాకొచ్చి ఏం అర్థం కాక పడిపోయాం కాదు. ఆయన ప్రార్థన చేయగానే దేవుడు చెప్పాడంట, వెళ్ళు నా కుమారుడా, బిల్లు కట్టు, అక్కడికి వెళ్ళు. వణుక్కుంటూ మనస్సులో ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఆ బిల్లు అలా ఇవ్వగానే ఆ హోటల్ యజమాని ఉన్నాడే, బిల్లు తీసుకునే ఆయన యజమాని, ఆయనకి వెళ్ళి చూసి పరిగెత్తుకుంటూ కుర్చీల నుంచి దిగొచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, 22 ఏళ్ళైందయ్యా నేను నీ ద్వారా రక్షింపబడి, ఫలానా చోట ఫలాని మీటింగులో నువ్వు వాక్యం చెబుతుంటే రక్షింపబడ్డాను. ఆ రోజు నుండి నేను నిన్ను వెతుకుతూనే నీ దేవుని మాటలు, రక్షణ మాటలు విని రక్షింపబడి మారు మనసు పొంది మాటలు పెట్టుకుని ఎంత గొప్పనయ్యాను. నీ కొరకు నేను ప్రతి దినం ప్రార్థన చేసి వెతుకుతూ ఉన్నానయ్యా, వెతుకుతూ అని ఆ బిల్లు తీసుకునేది అట్టుంచండి. ఆయన పాదాల మీద పడి విషయం చెప్పి అలా ప్రార్థన చేయించుకొని 22 ఏళ్ల నుండి, అమ్మ వినండి జాగ్రత్తగా, 22 ఏళ్ల నుండి నేను తీసి పెట్టి ప్రక్కన దాచిపెట్టిన దశంభాగం ఎదుగని ఒక మూట కట్టి డబ్బుల మూట ఆయనకి చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఇప్పుడు బిల్లు కట్టాడా, బిల్లు కట్టించుకున్నాడా చెప్పాలి. బిల్లే కట్టించుకున్నాడు. ఈయన గట్ల ఈయనకి ఆయన బిల్లు 22 ఏళ్ల నుండి దాచిపెట్టాడు. తెలుసా, ఒక నెలలో పొరపాటున నీవు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దశంభాగం వేయలేకపోతే, పొరపాటున వేయలేకపోతే నువ్వు ఊరికెళ్ళో ఇంకెక్కడికో వెళ్ళి దాన్ని ఏం చేయాలో తెలుసా, అది నీవి కాదు చెప్పాలి, దేవుడు ప్రక్కన పెట్టాలి. ఆ తర్వాత 2వ నెలలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో దశంభాగము ఈ దీనితో కలిపి దేవునికి ఇచ్చి చూడు, నీ జీవితంలో అద్భుతాలను నీవు సొంతం చేసుకుంటావు. ఆమేన్. ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే అదే చెట్టు కిందకి వెళ్ళి మొదట ప్రార్థన చేశాడు. ఆకలి అయితే ఆ చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడవని మరొక మారు నాకు రుజువుపరిచావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. కన్నీళ్ళు ఆగుతాయా అమ్మా? కన్నీళ్లతో ప్రభువును స్తుతించాడు. వాక్యం వింటుండగా మనం ఆలోచించాలి. ప్రభు బిడ్డలమైనటువంటి మన ప్రార్థన చెయ్యకపోతే ఏమవుద్ది? పాపమవుద్ది. జాగ్రత్త.
రోజు ప్రార్థిస్తూ ఏ విషయంలోనైనా ఒకరోజు ప్రార్థన చేయకపోతే అది ఏమవుద్ది? పాపమవుద్ది. జాగ్రత్త. పరిస్థితులు తారుమారైన ప్రార్థన మానమాక. తిండి మానుకో. పరిస్థితులు తారుమారైన ప్రార్థన మానమాక. పర్వతాలు తొలగిపోయిన వాక్యం ఉంది, మెట్టలు తత్తాయి, నా కృప నిన్ను విడిచిపోతావు. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటిది ఏంటి? వినే విషయంలో ఎలా ఉండాలి? రెండోది ప్రార్థించే విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్త. ఎన్ని రోజులైనా చెప్పొచ్చు ప్రార్థన జాగ్రత్త. చూసారా, హనుకొండలో నేను బాగా గమనిస్తుండేవాడిని. ఒక కుటుంబం పేదరికంలో ఉన్న సాయంకాలానికి, మన మాట వినండి, సాయంకాలానికి ఆ పిల్లలను కూర్చోబెట్టుకొని యెహోవా నా బలమ పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. బిడ్డ ప్రార్థన అయిపోయి తినబోయేసరికి తాగి వచ్చేవాడు భర్త. ఏ కోశాన పాపపడేది కాదు. ఆమేన్. ఆ పిల్లలు అంటారు, అమ్మ ఇప్పుడు దాకా తాగి బట్టి తిరిగి వచ్చాడు, எனக்கு అన్నం పెట్టమా. మనమైతే ఎస్తరా మంచి మాట చెప్పినవాడు అందు అట్లందా ఏమంటే తెలుసా? తప్పు నాన్న అలా అనకూడదు. మీ నాన్న అలా చెప్పండి, ఒక్క నోరు ఎగితే కదా, మీ నాన్నలాగా నాన్న కొడుకు అని ఆయన ఖర్చు పెట్టేవాడు. ఇలా పడుకోబెట్టుకొని ఆ సహోదరి మళ్ళా ప్రార్థన చేసేది. చప్పటి కొట్టి పిల్లలు పడుకుంటారు, భర్త పడుకుంటాడు, ఏమేం చేస్తా తెలుసా? మళ్ళా ప్రార్థన చేస్తా. నేను మెల్లగా ఆ చెవు పెట్టి వింటే ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నాతో పాటు నా భర్త ప్రార్థనలో కూర్చోవాలి ప్రభువా, ఈ నా ఆశ తీర్చయ్యా. ఇంటికి లేదయ్యా, అది లేదయ్యా, ఇది లేదు. నా ఇంటికి పాటికి అందరము కూర్చొని ప్రార్థన చేస్తే నాకు సంతోషమయ్య, నా కోరిక తీర్చయ్యా అని ప్రార్థన చేసి అప్పుడు ఆమె తిరిగి పడుకునేది. చూసారా, మా ఆత్మీయ జీవితంలో ఈ ఒక గొప్ప మర్మాలు ఎవరికి తెలియదు. చెయ్యకూడని పనులు చేసి శాపం తెచ్చుకుంటారు. అదేంటంటే, నీకు తెలుసయ్యా ఆయన ఎంత బాధపడతాడు. నాకు కాదు, ముందు యేసయ్యకు తెలుసు. ఇప్పుడు ఆ భర్త తాగుడు అనుకొని మంచి ఉద్యోగం వచ్చి ఆ బిడ్డలు ఆమె గుంటూరు ఇల్లు కట్టుకొని వాపనింగుకు నన్ను పిలిస్తే నేను వెళితే అవన్నీ నా మదిలో ఒక్కసారి మెదిలాయి. ఎంత ప్రార్థన చేసేదో. ఇప్పుడు చెప్పండి అందరూ ధైర్యంగా, మన ప్రార్థన ఎన్నడూ వ్యర్థము. ఆమె ఊహించి ఉండలా అలా జరుగుతుంది. అంత ఉన్నతమైన స్థానంలో నిలిపింది ఆమె యొక్క ప్రార్థన. కాబట్టి ప్రార్థన మనం చేయకపోతే ఏమవుతామా? పాపమవుద్ది. పాపం. సమూయేలు అంటున్నాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది పాపం అయిందయ్యా. చూసారా, సమూయేలుకి ఎంత బాధ్యత. నీకు నాకు కూడా బాధ్యత ఉంది. మనమందరము ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళలోనే చెప్పాలి ప్రార్థన. నీకంటే గొప్పవారు ఎవరు ఉంటున్నారంటే అర్థం నువ్వు అలా చేయడం లేదు. చూడండి, తర్వాత జాగ్రత్త కలిగి ఉండవలసిన విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 13:16. ఉపకారమును ధర్మమును చేయడము మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నేను చాలా మాటలు చెప్పాను ధర్మం గురించి బైబిల్లో. అమ్మా, ప్రార్థన కంటే ముందు మన లెక్కలో ప్రార్థన ముందా, ధర్మం ముందా? కాస్త అతి భక్తి ఉంటే ప్రార్థన ముందా.
తెలుసా? చూడండి మత్తయి సువార్తలు ఎంత బాగా దేవుడు తెలియజేశాడో ప్రారంభంలోనే. నీవు ధర్మము చేయనప్పుడు చూసా. దాని తర్వాత ప్రార్థన ఎక్కడుంది? ఎన్నో వచనములుంది. నీవైతే ప్రార్థన చేయ. ప్రభు అంటున్నాడు, మా ధర్మము చేయడము దేవునికి ఇష్టమైన కార్యం అంట. దేవునికి ఇష్టమైన ఏం చేయడం? మా ధర్మము చేయడం. ఇప్పుడు ఒకవేళ ప్రార్థన చేయబోతున్నాం, ఎవరన్నా వచ్చి అమ్మా అంత అన్నం పెట్టమన్నారు, దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? ధర్మానికే. ధర్మం చేసి వచ్చి అప్పుడు నువ్వు ప్రార్థన చేసిపోయి ఇద్దామంటే వాడు ఉండనే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు శక్తి ఇచ్చినంత వరకు. ఆమేన్. ఎంతవరకు అమ్మా? దేవుడు మనకు శక్తినిచ్చిన వరకు మన చేతితో ధర్మ కార్యాలు చేయాలి. అవి దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆ మాట రాయబడింది, అవి దేవునికి ఎంతో ఇష్టం. దేవునికి ఇష్టమైన కార్యాలు ధర్మం కూడా వచ్చింది. ధర్మం అంటే నీ చెయ్యి దేవుడు ఎక్కడుంచాడు? పైన ఉంచాడు. ఆలోచించాడు. ధర్మం చేసే వాళ్ళ చెయ్యి ఆడుంటది, తీసుకునే వాళ్ళ చెయ్యి. అయినా నువ్వు పైన ఉంచకపోతే నువ్వు ఒకప్పుడు కింది చేయికొస్తావు. జాగ్రత్త. అందుకని ధర్మము చేయనప్పుడు ధర్మ కార్యాల విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా. ఎక్కడన్నా తప్పిపోతామే, ఏ విషయంలోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ ధర్మం విషయంలో పొరపాటు జరుగుద్దేమని జాగ్రత్తగా మనల్ని మనము ప్రశ్నించుకుంటూ, పరిశీలించుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి. ధర్మము ఎంత పని చేస్తుందంటే అమ్మా, నీకు తెలియకుండానే దేవునికి నీవు ధర్మము చేసిన వాడు అవుతావు. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు ఆహారం ఇచ్చి తిని, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చి తిని, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటే, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి. చూసారు, పరలోకములో ప్రభు అడిగే మాటలు. పరలోకములో తన బిడ్డలను అడుగుతారంటమ్మా, నేను ఆకలి గురించా, నువ్వు నాకు ఆహారం పెట్టు, దప్పికొని వచ్చా, నువ్వు నాకు దాహం ఇచ్చా. అప్పుడు వాళ్ళు అంటారంట, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావయ్యా, నీకెప్పుడు మేము చేశామయ్యా. ప్రభు వెంటనే జవాబు చెప్తాడంట, ఈ నా సహోదరులలో ఒకనికి నీవు చేశావు కాబట్టి నాకు చేసినట్టు. విశ్వాస జీవితంలో దాన ధర్మాలు మన శక్తి మేర చేయాలి. దేవుడు మనకిచ్చిన దానిలో చేయాలి. ధర్మం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. కొర్నేలి అని దర్శనమందు తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరాయి. అమ్మ, దేవుని సన్నిధికి. కొంతమంది వాళ్ళ చేతితో పుట్టినది మొదలు చచ్చిపోయిన దాకా ఆ చేతి ఎవరికి దాన ధర్మం చేయని వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? నవంబర్ 1 నుంచి 30 దాకా. ఎప్పుడు చెప్పండి? పుట్టినప్పటి నుండి చనిపోయిందా. ఒక ట్రైన్లో అంటున్నాడు, నాకు ఈ భిక్షగాలను చూస్తే ఎలర్జీ వస్తుందంట. ఏమవుతుంది? ఈడు భిక్షగాడైతే చూసారు మా మాట అంటున్నా, భిక్షగాలను చూస్తే ఎలర్జీ. ఆడు కూడా మానవుడే,
కాకపోతే దేవుడు అని అక్కడ ఉంచాడు. అది గుర్తుపెట్టుకో. మనం ఇక్కడ ఉన్నాం, మనం చెయ్యగలిగింది వానికి చేయాలి. అద్భుతం. కొర్నేలి ఏమేమి చేరాయంటే దేవుని దగ్గరికమ్మా చెప్పండి, ప్రార్థనలను ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి. కొంతమంది తల్లులు చూడాలి, కొంతమంది స్త్రీలు ఎంతో ఎంతో చేత్తో ఇతరులకు అస్సలు ఉన్న దానిలోనే గమనించండి. ఎప్పుడైతే ఆ ధర్మ కార్యాన్ని మనం కలిగి ఉంటామో అది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టం. చూడండి, తర్వాత మనం ఉండవలసిన మరో జాగ్రత్త మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమె దేన్ని జాగ్రత్త ఉండాలమ్మా? అబద్ధ ప్రవక్త. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రార్థనకు రమ్మా, నువ్వు కోటీశ్వరరాలు అవుతారని చెప్పారు, నమ్మాలా? నమ్మనే. ప్రభు ఎక్కడ ఆ మాట రాయించాలి? నా ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కోటీశ్వరులు అవుతారు. లేదండి, ప్రార్థనకు రావడమే శ్రమలకు ప్రారంభం. ప్రభు చెప్పాడు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. సిలువ ఉంటుంది పైన, భారం, బాధ, బాధ్యత ఇవన్నీ. కాబట్టి అబద్ధ ప్రవక్తలు వచ్చారు తెలుసా? అబద్ధ ప్రవక్త. నేను చెప్పేదే కరెక్ట్, మాదే కరెక్ట్, మా చర్చే కరెక్ట్, చాలా తప్పండి. అలా ఎన్నడూ మనము వినకూడదు. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కొంతమంది అలా అబద్ధ బోధలు వింటూ అబద్ధ ప్రవక్తలను వెంబడిస్తూ కొంతమంది అలా చేస్తూ. అందుకనే ప్రభు చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా గమనించండి. అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు ప్రభు యొక్క రాకడ దినాలు ఎక్కువ అవుతుంది. ఒకసారి విజయవాడలో సహోదరుడు నాతో చదువుకున్నాడు. నేను కనపడగానే చెప్తున్నాడు, నువ్వు ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నావంట కదా, నీ బైబిల్ లేదరా? నా దగ్గర ఎప్పుడు బైబిల్ ఉంది, ఏమున్నా లేకపోయినా ఏముంటుంది? బైబిల్. నేను బైబిల్ తెచ్చి చూపిస్తాను. అసలు ఒరిజినల్ బైబిల్ ఇది కాదని ఏరే ఉందా? అమ్మో, వీడితోటి చాలా బైబిల్ అంట ఇది కాదంట. ఇక్కడున్న మన అందరి బైబిళ్ళు ఒకటే. అతను ఇంత పెద్ద బైబిల్ తీసి అసలు బైబిల్ ఇదయ్యా, ఇవన్నీ బైబిళ్ళు ఇవన్నీ అబద్ధ ప్రవక్తలు. మాదే నిజమైన ప్రార్థన, మాదే నిజమైన సంఘం, మాదే నిజమైన భక్తి. ఇదంతా ఎవరో తెలుసా అండి? అబద్ధ ప్రవక్తలు. వాళ్ళ గురించి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని దైవజనుడు దేవదాస్ గారు ఏం చెప్పేవాడు తెలుసా? ఏ మతమును నీవు దూషించకూడదు, ఏ సంఘమును నీవు ద్వేషించకూడదు. ఎందుకని? అన్ని సంఘాలు దేవుడు సిద్ధపరిచినది. అందరూ చేసే ప్రార్థన యేసయ్యకే. కాబట్టి ఎవరిని మనము ద్వేషించుకోవాలి. తర్వాత మనం ఉండవలసిన మరొక జాగ్రత్త చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనుచు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా చెప్పసాగాను, వేషధారణను గూర్చి జాగ్రత్త పడాలి. ఏ ధారణ? చెప్పండి, ఏ ధారణ? అంటే వేషాన్ని ధరించుకోవడం. ఉన్న మనిషి వేరు, పైన ధరించుకున్న వేషము వేరు. దేవుని బిడ్డల జీవితంలో ఎప్పుడు వేషధారణ ఉండకూడదు. వేషధారణ
వేషధారణ దేవుడు అయిష్టపడే పాపాల్లో ఖచ్చితమైంది. అయిష్టపడతా, ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడు అసహించుకునే పాపాల్లో ఒకటి ఏంటంటే వేషధారణ. నీకు దేవుడిచ్చిన రూపం కాకుండా ఇంకొక రూపం ధరించుకున్నావా, అది వేషధారణ. వేషధారణ పైకి ఒకటి చెప్తారు, మా లోపల ఇంకొకటి. పరిసయ్యులు శాస్త్రులు ఆ కాలం నాడట పుదీనాలో 10% ఇచ్చేవాళ్ళు, జీలకర్రలో 10% ఇచ్చేవాళ్ళు. ఎంత ఉంటుంది జీలకర్ర? ఇల్లంతా కలిపినా కూడా అంత ఉండదు కదా, అందులో 10%. ఇవన్నీ చేసేవారంట, కానీ కనికరము ప్రేమ వారిలో ఉండేది. కనపడే కార్యాలు, కనబడని కార్యాలు. దేవుడు కనబడే కార్యాలను చూస్తాడు, చెప్పాలి, కనబడని కార్యాలను కూడా. నువ్వు రహస్యంగా చేసినవి దేవుడు చూస్తాడు, బహిరంగంగా చేసినవి దేవుడు చూస్తాడు. బహిరంగంగా మంచి వ్యక్తిగా, మంచి ప్రార్థన చేసినట్లుగా వేష్యదారిలాగా ఉండకూడదు. నువ్వు రహస్యంగా కూడా అంతే ప్రార్థన చేయాలి. అది చాలా ఆత్మీయ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా మన వేష్యం ఒకటే ఉండాలి. మన వేష్యము ఒకటే ఉండాలి. బయట ఒక వేష్యం, ఇంట్లో ఒక వేష్యం, సంఘంలో ఒక వేష్యం, బయట ఇంకొక వేష్యం ఉండకూడదు. వేషధారణను గురించి జాగ్రత్త. చాలామంది భక్తి మార్గంలో ఉన్నోళ్ళలో వేషధారణ. ప్రభు యొక్క వాక్యము విన్నంతసేపు ఒకలా, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలా. అదే వేషధారణ. నిత్యం ప్రభు వచ్చే వరకు మనకు ఒకటే వేషాన్ని ధరించుకున్నాం. దేవుడు మనకేమి ఇచ్చాడు, దానితో తృప్తి పొందొచ్చు. దానిలోనే ప్రభుకి ఇష్టమైన జీవితము జీవించు. వేషధారణ కలిగి ఉన్నావా? తప్పు. ప్రభు అందరి హృదయాలను ఎరిగిన. తర్వాత మనం కలిగి ఉండవలసిన మరొకటి చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 21:14. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమని, ముందుగా చింతింపకుందుమని నీ మనస్సులో నిశ్చయించు. అంటే ఈ లోక సంబంధమైన ఐహిక విషయాల గురించి జాగ్రత్త కలిగి ఉంది. రేపేం చేయాలి, రేపేం తినాలి, తర్వాత ఏం కావాలి, ఫలాంది ఏం కావాలి, ఎన్ని ఐహిక విచారాలు. వీటి గురించి నువ్వు చింతించకూడదు, జాగ్రత్త. ప్రభు అంటాడు, రేపటి దినమును గురించి నీవు చింతించు. ఎందుకని? రేపేమి సంభవించునో నీకు జాగ్రత్త. కొంతమందిలో చింత ఉందంటే అర్థం దేవుడంటే వాళ్ళకు విశ్వాసము లేక. దేవుడంటే విశ్వాసం ఉంచుంటే చింత ఉండదు, ధైర్యం ఉండేది. నా దేవుడు నాతోటి ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నాకు సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసం. అదేం చెప్పాలి, ఇదేం చేయాలి, ఇవన్నీ ఐహిక విచారాలు. వీటిలో చింతపడకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. 7వ జాగ్రత్త చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించాలి. మనం పరీక్షించాలి. మా వాక్యము వినేటప్పుడు అబద్ధ బోధలు, అబద్ధ ప్రవర్తన, ఇవి నిజమైనవా, వాక్యానుసారమైనవా కావాలి. మనం ఏం చేయాలి? వాటిని పరీక్షించాలి. గమనించాలి. మనం వాక్యం వినేటప్పుడు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. చెప్పబడే వాక్యం, వింటున్న వాక్యం
దేవుని యొక్క వాక్యానుసారమైందా, దేవుని యొక్క ఆజ్ఞానుసారమైందా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. చదవమా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైన, దేవుని సంబంధం. యేసయ్యను ఒప్పుకున్నోళ్ళే నిజమైన దేవుని బిడ్డలు. కొంతమంది ఆయనను కప్పుకుంటారు, అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో 7 జాగ్రత్తలు కలిగి ప్రభువును మహిమపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసి. తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నన్ను మమ్మలను ప్రేమించి తండ్రి, ఈ రాత్రి కూడా మాతో మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకు మెచ్చుకుంటున్నారు. ఈ వాక్యము చేత మమ్మలను బలపరిచినందుకు మెచ్చుకుంటున్నారు. నాయన, మేము కలిగి ఉండవలసి 7 జాగ్రత్తలు, దేవుని బిడ్డల జీవితాల్లో 7 జాగ్రత్తలు తెలియచేసినందుకు మెచ్చుకుంటున్నారు. మేమందరం ఇటు జాగ్రత్తలు అయ్యా, మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలు, మా ఆత్మను నాయన నీ సన్నిధికి చేర్చుకునే బిడ్డలు నన్ను మమ్మలను సిద్ధపరచండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మరి ఎంతమంది అయితే అయ్యా నాయన ఈ సన్నిధికి రాలేదు అయ్యా నాయన, వెనుకబడుతున్నారు, వారిని మీ ఆత్మ చేత బలపరచు, శక్తిని ఇవ్వండి, బలముని, నీరసమును తీసేయండి, నిర్లక్ష్యము తీసివేయండి అయ్యా, బలహీనతను తీసివేయండి, భయము భక్తి అనుగ్రహించండి. ఈ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించే భాగ్యం మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. మీరే మహిమ పొందు తండ్రి. నిన్న మీ వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకున్నాడు, చాలినంత మీ కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతమైన నామములో నాయన స్తుతించి ప్రార్థించి కొనియాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయి వారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధములను క్షమించు. మమ్మ శోధనలేకి త్యాగ కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయం మనకు సదాకాలము తోడుయుండి నడిపించును గాక. అందరికీ మరి ఆదివారం అందరు రావాలి. దేవుని యొక్క దివ్యమైన సందేశాలు ఉన్నాయి. అందరూ కూడా సిద్ధపడి రండి. మరుడికి వెళ్ళొచ్చు. ఒకవేళ శరీరాలు బలహీనంగా ఉన్నా ప్రభు యొద్దకు వస్తున్నాం, ఆయన బలపరుస్తాడన్న విశ్వాసంతో అందరూ రావాలి. అందరికీ